ఈ రోజు మనము హెచ్పివి వల్ల సర్వైకల్ క్యాన్సర్ ఎలాగ వస్తుంది అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం. సర్వైకల్ క్యాన్సర్ అటువంటిది ఒక నివారించదగ్గ క్యాన్సర్, కానీ ఇప్పుడు కూడా మన దేశంలో ప్రత్యేకంగా మిడిల్ అండ్ లో ఇన్కమ్ కంట్రీస్ లో మరి సెకండ్ మోస్ట్ కామన్ క్యాన్సర్ గా మనం దీన్ని చూస్తున్నాం. రొమ్ము క్యాన్సర్ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ అంటే గర్భాశయపు ముఖద్వారపు క్యాన్సర్ సర్వసాధారణంగా మనం ఇంకా కూడా చూస్తూ ఉన్నాం. ఇది నివారించదగ్గ క్యాన్సర్ మళ్ళీ చెప్తూ ఉన్నాను. ఎందుకంటే ఈ క్యాన్సర్ కారణము హెచ్పివి ఇన్ఫెక్షన్. హెచ్పివి అంటే హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ ఇన్ఫెక్షన్. సో ఈ యొక్క ఇన్ఫెక్షన్ ఎలాగో క్యాన్సర్ కారణం అవుతుంది అని ఆలోచిస్తే ఇది స్కిన్ టు స్కిన్ అంటే ఒక టచ్ ద్వారా వచ్చేటువంటి ఇన్ఫెక్షన్, సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్ కూడా దీన్ని చెప్తూ ఉంటాము. అంటే లైంగికంగా కూడా ఇది ఒకరి నుంచి ఒకరికి అంటుకునేటువంటి ఒక ఇన్ఫెక్షన్. సో ఈ యొక్క ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మరి ఆ యొక్క గర్భాశయ ముఖద్వారం ఉన్నటువంటి కణాలలో ఇక దీర్ఘకాలంగా ఇక ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అది క్యాన్సర్ గా దారితీస్తూ ఉంటుంది. చాలా మందిలో అంటే సుమారుగా ఒక 80% ఆఫ్ ద పీపుల్ లో ఈ ఇన్ఫెక్షన్ కనబడుతూనే ఉంటుంది, కానీ కొంతకాలం తర్వాత ఇన్ఫెక్షన్ దానికి అదే పోతుంది. అయితే కొంతమందిలో దీర్ఘకాలంగా అంటే 10-15 సంవత్సరాలుగా ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు అది క్యాన్సర్ గా మారే అవకాశాలు ఉంటాయి. సో అందుకోసమే ఈ యొక్క హెచ్పివి ఇన్ఫెక్షన్ ని రాకుండా చూసుకోవడం చాలా మంచిది. సో సర్వైకల్ క్యాన్సర్ కి చికిత్స మంచిది కాదు, కానీ చికిత్స కంటే కూడా నివారణ అనేటువంటిది మంచి మందు అని నేను చెప్తున్నాను. అంటే నివారించదగ్గ క్యాన్సర్ ని మనము నివారించకపోవటం అనేటువంటిది చాలా బాధాకరమైన విషయం. కనుక సర్వైకల్ క్యాన్సర్ ని మనం తరిమి కొట్టాలి అంటే వ్యాక్సినేషన్ చాలా ఇంపార్టెంట్. హెచ్పివి వ్యాక్సినేషన్ తీసుకుందాం, స్క్రీనింగ్ రెగ్యులర్ గా చేయించుకుందాం. ఈ క్యాన్సర్ బారిన పడకుండా మనం జయించగలం. ఈ జబ్బు దగ్గర రాకుండా కూడా చూసుకోవడానికి ఆస్కారం ఉంది. మన జీవిత కాలంలో ఒక క్యాన్సర్ ని అరికట్టడానికి మంచి ఛాన్స్ అదే సర్వైకల్ క్యాన్సర్ ఎలిమినేషన్ అన్నమాట. దాని కొరకు మీరు కూడా ప్రయాసపడాలి. ఈ యొక్క వీడియోని మీరు లైక్ చేయండి, ఇతరులకు కూడా దీన్ని పంపించండి నేను మనవి చేస్తున్నాను. సో ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా మీరు డైరెక్ట్ గా మమ్మల్ని రీచ్ అవుట్ అవ్వండి. మీకు సందేహాలను తీర్చడానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. If you found this video useful, like, comment, and subscribe for more health updates.